ఈ విధంగా కేసీఆర్ దీక్షా దివాసును చేపట్టాడు. 2009 నవంబర్ 29న ఎప్పుడైతే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు సమైక్యవాదుల చేతుల్లో తెలంగాణ ప్రజానికం ఘోరంగా ఇబ్బందులు పడుతుందని కేసీఆర్ భావించి ఈ విధంగా దీక్షకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అయితే అప్పటి సమైక్యవాదులు తెల్లారితేనే కేసీఆర్ ని తిట్టుడే అదే ప్రోగ్రాం. పార్టీలకు అతీతంగా కేసీఆర్ ని తిట్టాలి, ఎట్లయినా సరే రాష్ట్రాలను విభజించొద్దు, సమైక్యంగానే ఉండాలనేది వారి నినాదం. బట్ తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు ఇదే నినాదంతో ఆయన ముందుకు వెళ్ళాడు, సాధించాడు. ఆయనతో పాటు చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు, అన్ని సంఘాల వాళ్ళు పాల్గొన్నారు. అయితే తొలి దశ మలి దశ ఉద్యమంలో సుమారుగా 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. కానీ ఈ ఉద్యమాన్ని ఇంత ఉవ్వెత్తున ఎసిపడడానికి వారికి నాయకత్వాన్ని వహించి మాత్రం కేసీఆర్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా నేనేం చెప్తున్నా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, కేసీఆర్ గారు తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మాదిరి చిరస్మరణీయంగా నిలిచిపోతాడు.